హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. సో 10th క్లాస్ కోసం బాగా కష్టపడి చదివారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాశారు. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి అండ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరూ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి, ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఏం చదువుతున్నారని. సో మీకు కూడా డౌట్ ఉంటుంది, 10th క్లాస్ అయిపోయింది ఏం చేయాలని. ఇప్పటివరకు 6th క్లాస్ అయిపోతే 7th క్లాస్, ఇంకొక ఆప్షనే లేదు. 7th అయితే 8th, 8th అయితే 9th, 9th అయితే 10th, వేరే ఆప్షన్స్ లేవు. కాబట్టి డౌటు లేదు, పెద్ద కన్ఫ్యూజను లేదు, ఆలోచించాల్సింది లేదు, ఎవరు ఏం అడగరు. బట్ వన్స్ 10th అయిపోతే ఏం జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అని మీకు డౌట్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ అది మంచిది ఇది మంచిది అని చెప్తూ ఉంటారు, మీకు తెలిసిన వారు ఎక్కడ జాయిన్ అవుతున్నారో అడుగుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్స్ ఏమైనా వస్తాయి అనమాట. సో ఇటువంటి కన్ఫ్యూజన్స్లో మీకున్న కెరియర్ పాత్స్ ఏంటి, వాటి వల్ల మీకుండే ఆప్షన్స్ ఏంటి, వాటి గురించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. అది ఈ వీడియోలో మనం చూద్దాం. ఆఫ్టర్ 10th, ఇంటర్మీడియట్ ఆర్ పాలిటెక్నిక్. సో 10th అయిపోయిన తర్వాత 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ఎక్కువ వినిపించేది ఒకటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ రెండోది పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్. ఓకేనా. సో ఈ 2 పాత్స్ మనకి మ్యాక్సిమం కనిపిస్తాయి. మ్యాక్సిమం అందరూ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఎక్కువ మంది ఇంటర్మీడియటే సెలెక్ట్ చేసుకుంటారు. అవును. సో అయితే ఈ రెండిట్లో ఏది మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ రెండిట్ల వల్ల వెళ్తే యూజెస్ ఏంటి, వెళ్తే ఎట్లా ఉంటుంది, సో అవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఐ ఆమ్ కార్తిక్, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీనిధి అకాడమీ. వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ న్యూ టు ద ఛానల్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియోస్, కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో మనం వీడియోలకి ఎంటర్ అయిపోదాం. సో ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్. సో ఇంటర్మీడియట్ చూసుకుంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి మీకు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు. ఏ కాలేజ్లోనే మీరు వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి కూడా కొన్ని కాలేజెస్లోకి మాత్రమే. బట్ ఇక్కడ పాలిటెక్నిక్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే, డిప్లొమా కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అండ్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామే పాలిసెట్ ఎగ్జామ్. సో మీ ఇంటి దగ్గరలో ఉన్న కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా సరే మీరు ఎగ్జామ్ అయితే రాయాలి, ఖచ్చితంగా రాయాలి. బట్ అలా ఇంటర్మీడియట్కి జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ అయితే రాయకర్లా, ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇది జాయినింగ్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసి మనకి 2 years ఉంటుంది. అదే పాలిటెక్నిక్ అయితే మనకి 3 years ఉంటుంది. అండ్ కొన్నిటికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. సో అదొక 6 months అనేది ఉంటుంది అనమాట. ఇది డ్యూరేషన్. అండ్ ఇంటర్మీడియట్లో మీకు వచ్చేసి సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లేదా ఆర్ట్స్ గ్రూప్స్, కామర్స్ గ్రూప్స్ అవి ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు 10th క్లాస్లో చదువుకున్నాయి కొన్ని ఉంటాయి అండ్ ఇక్కడ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అది మీరు పాలిటెక్నికల్ జాయిన్ అయితే మొత్తం పూర్తిగా టెక్నికల్ అనమాట. సో టెక్నికల్ ఆర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. టెక్నికల్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం అవి ఉంటాయి. అండ్ సో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత అందరి ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే జేఈ, నీట్, ఎంసెట్ వీటి మీద ఉంటుంది. సో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనమాట అవన్నీ కూడా. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇంజనీరింగ్ చేయని వాళ్ళు డిగ్రీకి వెళ్తారు. ఓకేనా. సో ఇంటర్మీడియట్ నుంచి ఇద్దరు ఇంజనీరింగ్కి, మెడికల్కి వెళ్ళే వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కాన్సన్ట్రేట్ చేస్తారు, లేదంటే డిగ్రీకి వెళ్తారు. అదే పాలిటెక్నిక్ అయితే మనకి జాబ్ ఓరియంటెడ్ అనమాట. సో జాబ్ కోసం ఇమీడియట్గా జాబ్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్ రిలేటెడ్ టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ పాలిటెక్నిక్ చేస్తారు. అండ్ ఈ పాలిటెక్నిక్ ద్వారా కూడా మీరు బీటెక్ అయితే చేయొచ్చు. మెడికల్ ఫీల్డ్లోకి రాలేరు కానీ మీరు పాలిటెక్నిక్ ద్వారా బీటెక్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్. అండ్ ఇక్కడ మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇంటర్మీడియట్ 2 years చదువుతారు, తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయితే, బీటెక్లో జాయిన్ అయితే 4 years చదువుతారు. ఓవరాల్గా 6 years అవుతుంది అనమాట 10th తర్వాత. ఒకవేళ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటే, సో మెడికల్కి వెళ్ళాలనుకుంటే ఇట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. నేను ఇంజనీరింగ్ గురించి చెప్తున్నాను ఎందుకంటే పాలిటెక్నిక్తో కంపేర్ చేస్తున్నాం కదా. సో పాలిటెక్నిక్ నుంచి కూడా మనం ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు కాబట్టి. సో పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే మనం చేసి డిప్లొమా ఏదైతే ఉందో, ఏదైతే పాలిటెక్నిక్ ఉందో ఇది 3 years ఉంటుంది అనమాట. సో ఈ 3 years కంప్లీట్ అయిన తర్వాత బీటెక్లో మనం 2nd yearలో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన మీ ఫ్రెండ్ బీటెక్ జాయిన్ అవుతాడు, తనైతే బీటెక్ 1st yearలో జాయిన్ అవుతాడు. బట్ పాలిటెక్ చదివిన మీరు బీటెక్ 1st year చదవరు, బీటెక్లో డైరెక్ట్లో 2nd year జాయిన్ అయిపోతారు. అంటే నువ్వు మీ ఫ్రెండ్, నువ్వేమో పాలిటెక్నిక్స్ జాయిన్ అయ్యావు, మీ ఫ్రెండ్ ఏమో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు. సో ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అయిపోయింది, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మీ ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు బీటెక్ 1st year. అండ్ మీకు పాలిటెక్నిక్ 3 years అయిపోయింది అండ్ మీకు అదే కాలేజీలో సీట్ వచ్చింది. సో మీరు వెళ్ళి అదే కాలేజ్లో జాయిన్ అవుతారు. బట్
ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వరు అనమాట, డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. మళ్ళీ మీ ఫ్రెండ్ నువ్వు కలిసిపోవచ్చు అనమాట స్టూడెంట్స్, ఓకేనా. సెకండ్ ఇయర్లో మీరు కలిసిపోవచ్చు. సో అలా మీ డిప్లొమా ఎవరైతే పాలిటెక్నిక్ చేశారో మీకు బీటెక్ 3 years మాత్రమే, ఇంటర్ చదివిన వాళ్ళకి 4 years అనమాట. అండ్ ఇక్కడ ఈ బీటెక్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎంసెట్ ఎగ్జామ్ కానీ జేఈ ఎగ్జామ్ కానీ ఇవి రాయాలన్నమాట. అదే ఇక్కడ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్ని బట్టి ఈసెట్ ఎగ్జామ్ అనేది వాళ్ళు రాస్తారు స్టూడెంట్స్. సో ఇవి మెయిన్గా ఇంటర్మీడియట్కి పాలిటెక్నిక్ ఉన్న డిఫరెన్సెస్. సో నేను ఉండడం వల్ల కొంచెం మీకు ఏమన్నా మ్యాటర్ కనిపించకపోతే నేను 1 minute పక్కకి వెళ్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేమైనా ఉంటే. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. సో ఇవి ఇంటర్మీడియట్కి వెళ్తే మీకుండే సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. సో పాలిటెక్నిక్ వస్తే మీకుండే సబ్జెక్ట్స్ ఇవన్నమాట స్టూడెంట్స్, ఓకేనా. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, నాకు కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి లేదంటే ఏదో ఒకటి ఇంజనీరింగ్కి సంబంధించింది అవ్వాలి అనుకుంటే కనుక, మీ డ్రీమ్ అదే కనుక అయితే కనుక మీరు పాలిటెక్నిక్ వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. లేదు నాకు ఐఐటీస్ అలాంటివి కావాలి, లేదంటే సంథింగ్ ఇంజనీరింగ్తో పాటు వెళ్తాను, లేదంటే తర్వాత నా కెరీర్ చేంజ్ చేసుకుంటే నాకు డౌట్గా ఉంది అనుకుంటే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు. లేదంటే నాకు ఖచ్చితంగా ఇంజనీరింగ్ అనేది నాకు అసలు డౌటే లేదు, నేను వెళ్ళేది దానికి అనుకుంటే కనుక పాలిటెక్నిక్ వెళ్తే మీకు ఫస్ట్ డిప్లొమాలోనే మీకు టెక్నికల్ స్కిల్స్ అనేవి అలవాటు అవుతాయి అనమాట. సో అలా మీరు ఇంజనీరింగే మీ గ్రోత్, మీ యొక్క కెరీర్ అనుకుంటే ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ పాలిటెక్నిక్ అనేది. ఎందుకంటే ఇంటర్మీడియట్ వీటన్నిటిలో మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండదన్నమాట. బీటెక్లో జాయిన్ అయిన తర్వాత మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, బట్ ఇంటర్మీడియట్లో మీకు ఉండదు, బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా మీకు ఉండదు అనమాట. బట్ అదే మీరు పాలిటెక్నిక్ చేస్తే మాత్రం మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ నుంచి వస్తుంది. సో ఆటోమేటిక్గా అదంతా మీకు అదే ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఆ ఫీల్డ్ అంతా ఒకటే ఫీల్డ్ అవుతుంది స్టూడెంట్స్. సో అప్పుడు మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఖచ్చితంగా ఇదే అనుకుంటే, లేదు నేను చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, క్లారిటీ లేదు అనుకుంటే కనుక ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. సో ఏదైనా మీ చాయిస్ స్టూడెంట్స్, ఉండే అవకాశాలు ఇవి, వెళ్ళే మార్గం ఇదనమాట స్టూడెంట్స్, ఓకే. సో దట్స్ ఇట్. అండ్ బెస్ట్ రికమెండెడ్ డిప్లొమా పాత్ బై అవర్ శ్రీనాథ్ సార్. సో శ్రీనాథ్ సార్ రికమెండ్ చేసే బెస్ట్ డిప్లొమా పాత్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, మీరు వెళ్ళి ఒకసారి చూసేయండి. అండ్ ఒకవేళ ఈ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయితే కనుక మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండాలంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి 10th క్లాస్ సంబంధించి ఫుల్ చాప్టర్ వీడియోస్ మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి పీవైక్యూస్ బై చాప్టర్. సో చాప్టర్ బై చాప్టర్, ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఎంసెట్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అని ఒక వీడియో చేసాం, సెకండ్ చాప్టర్లో నుంచి వచ్చిన ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఇంకొక వీడియో చేసాం. సో అలా వీడియోస్లో వెళ్ళి మీరు చూసేయండి. తర్వాత అంతా కాన్సెప్ట్స్ ప్లస్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్న తర్వాత మోడల్ పేపర్స్ డిస్కస్ చేయండి, మాక్ టెస్ట్ ఉంది రాయండి, ఆ తర్వాత ఎగ్జామ్ టిప్స్ ఉంటాయి అనమాట. అండ్ ఈ పాలిసెట్కి సంబంధించిన ఈ లిస్ట్స్ అని, ఈ ప్లేలిస్ట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లోనే వెళ్ళి చూసేయండి స్టూడెంట్స్. అండ్ ఈ ఛానల్లో మనకి ఎవ్రీథింగ్ ఈజ్, మనకి 6th నుంచి 12th వరకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినా, బోర్డ్ ఎగ్జామినేషన్స్ అయినా, కాన్సెప్ట్స్ అయినా, సో ఎవ్రీథింగ్ 100% ఫ్రీ అనమాట. సో వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ ఆర్ POLCET examinations or any examinations, whatever the examinations you are going through, all the best for everything students. Okay, bye bye.